శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ధనుసు రాశి వారికి జూన్ 27 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడును. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదండి. సమస్యలు ఎవరంటే ఎవరుంటారు కదా. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు నెలకు వస్తే కనుక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి ముందుగా మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఆత్మగౌరవాన్ని అనేది ప్రాణం కన్నా ఎక్కువగా కూడా ప్రేమిస్తూ ఉంటారు. స్వయం ప్రయుక్తి అంటే తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని పట్టుదల అధికంగా ఉంటుంది. తమ వ్యక్తిగత విషయాలను ఇతరులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతారు. అనవసరంగా ఏ విషయాన్ని కూడా పంచుకోరనమాట. అంతేకాకుండా తమ సొంత విషయాల్లో ఇతరులను జోక్యమో అస్సలు చేసుకుంటే మాత్రం అస్సలు సహించలేరండి ఈ ధనుసు రాశి వారు. దాన్ని తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా తారాస్థాయిలో ఉంటాయి. మీ ఊహలు కూడా చాలా విశాలంగా ఎక్కువగా కూడా ఊహించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద కలలు కూడా మీరు కంటూ ఉంటారు. ఆ కలలను కేవలము కలలుగానే వదిలేయరు. దాన్ని సాధించాలని ఏదో రకంగా పనులను చాలా వరకు కూడా సాధించేటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని మీరైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి. మీరు ఏకసంతాగ్రహులు అంటారే, అలాంటి విషయాల్లో ఒక్కసారి వింటే ఏదైనా చూసినా కానీ చాలు దాన్ని పూర్తిగా గ్రహించి గుర్తుపెట్టుకోగలరని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారు తాము అనుకున్న ప్రతి పని ఎంత కష్టమైనా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఖచ్చితంగా అయితే పూర్తి చేయాలని తత్వం అయితే మీలో ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి కొత్త పనైనా కొత్త సాంకేతికతనైనా సరే చూసిన వెంటనే దాన్ని నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి అనేది మీ తపనతో ఉంటారనమాట. ఒక గొప్ప ప్రత్యేకత కూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి మరి మీరు సరైన నిర్ణయాలైతే తీసుకుంటూ ఉంటారు. ముందుకు కూడా వెళ్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారికి వేదాంతపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు ఆధ్యాత్మిక చింతనలో దైవం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీ మాటల్లో కపటం గానీ, వంచన కానీ అస్సలు ఉండవు. అందువల్ల ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మాట్లాడే నేర్పు కూడా వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ఉంటారు. ఈ ఆచితూచి వేసేటప్పుడు మీరు నిర్ణయాలు కొంచెం లేట్ అవ్వటం వల్ల మీరు వెనకబడిపోతూ ఉంటారు. అది వారి వ్యూహంలో ఒక భాగం. సమాజంలో వీరి యొక్క ఆధిక్యతను, ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరు కూడా కొంత ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడవడిక, వీరి జీవనశైలి అనేది ఉంటుందండి. ఇది వీరి తప్పు కానే కాదు. వీరి ఎదుగుదలను చూసి ఇతరులు తట్టుకోలేకపోవడం వలన ఇదనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. వీరు ఎవరినైనా పొగిడితే పొంగిపోయే రకం అస్సలు కానే కాదు. అలాగే ఎవరైనా విమర్శిస్తే కుంగిపోయే రకం కూడా కానే కాదు. ఎవరైనా వీరిని బెదిరించినా, భయపెట్టాలని చూసినా వీరు అస్సలు వారికి భయపడడం కానీ, వెనక్కి తగ్గటం కానీ చేయరు. ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ధనుసు రాశి వారు అంటేనే విల్లు అంటేనే నిల్లు నుండి వదిలిన బాణం. ఆ బాణము ఎలాగైతే లక్ష్యం వైపు సూటిగా వేగంగా దూసుకు వెళ్తుందో అలాగే ఈ రాశివారు కూడా తమ జీవిత లక్ష్యాల వైపు అంత పట్టుదలతో, వేగంతో దూసుకెళ్తూ ఉంటారని స్వభావాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావటానికి వీరు పగలు, రాత్రి అని తేడా లేకుండా చాలా కష్టపడుతూ ఉంటారండి. వీరికి మంచితనంతో పాటు పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది. కానీ వీరిలో ఉన్న ఒకే ఒక్క బలహీనత వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ. ఈ తీవ్రమైన కోపం వలన వీళ్ళు ఉన్నదన్నట్లుగా మాట్లాడడం వలన వీరు చాలా మందికి శత్రులు కూడా అవుతారు. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే కనుక వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా చల్లారిపోతుందని చెప్పుకోవచ్చు.
మనసులో పెట్టుకొని ఎవరిపైన కూడా పగ తీర్చుకోవాలని అస్సలు అనుకోరు. అలాగే ఒకరి ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడము, కుతంత్రాలు పనటము, అసూయ పడ్డము అనేవి వీరికి అసలు వీళ్ళు తెలియని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మంచి జరగాలని కోరుకునే స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు. కానీ వీళ్ళు మాత్రం పక్క వాళ్ళు చాలా వరకు మోసం చేస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చును. ఈ ధనుసు రాశి వారు తమ మనోభావాలు దెబ్బతినకుండా ఎంతటి శ్రమనైనా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరికి రక్షణ కవచంలా కూడా మన కుటుంబానికి ఉంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్తే వీరికి అస్సలు నచ్చదు. నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరులు చెప్పే విషయాల్లోని నిజానిజాలు ఏమిటనే విషయాన్ని చాలా త్వరగా సులభంగా గ్రహించేస్తారనమాట ఈ ధనుసు రాశి వారు. బంధువులకు బంధుత్వాలకు అనుభవాలను ఎక్కువ ముఖ్యమై ఉంటారు. వైవాహిక మనస్పర్ధలు తొలగిపోయి మాధుర్యం అయితే మీకు వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుసంధానము మరింత దృఢపడబడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సఫలీకృతం అవుతాయి. మీది మీ ఇంట్లో సంతోషాన్ని అయితే నింపబోతుంది. ఇక రెండవ శుభవార్త వచ్చేసి అతి పెద్ద శుభవార్త. మీ వృత్తి, వ్యాపార, ఆర్థిక జీవితానికి సంబంధించింది. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మీ భాగస్వాములతో చిన్న విభేదాలు తొలగిపోయి వ్యాపార లాభాలు బాటపడతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పదోన్నతి లభించబోతుంది. జీతము పెరుగుతుంది. కోరుకున్న చోటికి బదిలీ కూడా జరగవచ్చును. ఇక మూడో శుభవార్త వచ్చేసి అత్యంత ముఖ్యమైన శుభవార్త. ఆకస్మిక ధనలాభము. మీరు ఊహించని మార్గాల ద్వారా నుండి మీకు డబ్బు అనేది చేతికి అందబోతుంది. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను అయితే ఇవ్వబోతున్నాయి. షేర్ మార్కెట్ వంటి వాటిలో భారీగా లాభపడతారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు రావాల్సిన వాటా కూడా మీకు దక్కుతుంది. నాలుగో మూలలు కూడా మీరు అదృష్టం వరించబోతుంది. బలంగా ఉన్నాయి. ఈ విధంగా డబ్బుకు సంబంధించిన అన్ని చింతలు తీరిపోయి మీకు అన్ని రకాల వైపు నుంచి ఆర్థికంగా స్థిరపడబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించబోతున్నాయి. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. సంతాన యోగం కూడా కలుగుతుంది. పిల్లలు ఘన విజయాలను అయితే సాధిస్తారు. పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. వచ్చే విజయము దానికదే మిమ్మల్ని వరిస్తూ ఉంటుంది. అంటే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీపై కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తే చాలు. ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సిన విజయాన్ని ఖచ్చితంగా అయితే ఇస్తాడండి. ఈ విధంగా ధనుసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ శుభ ఫలితాలు మరింతగా పెరగటానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటము చాలా ముఖ్యము. గురుగ్రహ సంబంధిత పరిహారాల్లో ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి. అంటే గురువు ప్రతి గురువారం గురువుకి ప్రీతికరమైన రోజు. ఈ రోజు మీరు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి సాయిబాబా గుడికి కానీ లేదా నవగ్రహ ఆలయానికి వెళ్ళి గురు భగవానుడికి ప్రదర్శనలు చేసుకొని రండి. నైవేద్యంగా దానము. గురువారం రోజున నానబెట్టిన శనగలను కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారము. ఈ పరిహారం చేయడం వల్ల మీకు గురుగ్రహం యొక్క అనుకూలంగా ఏర్పడుతుంది. మరి తెలుసులాగండి ధనుసు రాశి వారికి రేపటి రోజున ఏ శుభవార్తలు జరగబోతున్నాయో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.